ఫ్లాష్ బ్యాక్. ఇంత దుర్మార్గం అండి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా ఆ క్రిమినల్స్ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ కాపాడే ప్రదేశే కానిస్టేబుల్ బాధపడుతున్నారు ఇంతమంది. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పిఎస్ లో పోక్సో కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రచారం నమ్మకండి. హే గైస్, ఎలా ఉన్నారు? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ బిఫోర్ ది లా అనేది ఆర్టికల్ 14 కింద ఉంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారం లా ముందు ఇండియన్ సిటిజన్స్ అంతా ఒక్కటే. చట్టం అనేది రిచ్, పూర్, క్యాస్ట్, రిలీజియన్, సెక్స్ అనేవి కన్సిడర్ చేయకుండా అందరికీ ఒకేలా ఉండాలి అనేది కాన్సెప్ట్ అనమాట. బట్ అది కాన్స్టిట్యూషన్ వరకే, రియాలిటీ అలా లేదు. డబ్బున్నోడికి ఒకలాగా, డబ్బు లేనుడికి ఒకలాగా, పవర్ ఉన్నోడికి ఒకలాగా, పవర్ లేనుడికి ఒకలాగా ఉంటుంది. మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు పి హనుమంతు అనే ఒక అతను ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ మీద డెరిగేటరీ కామెంట్స్ చేశాడు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. మనం కూడా దాని మీద ఒక వీడియో చేసాం. సోషల్ మీడియా అంతా ఫుల్ అవుట్రీచ్ వచ్చింది, అందరూ స్పందించారు, సెలబ్రిటీస్ కూడా దీని గురించి వాయిస్ రేస్ చేశారు. న్యూస్ ఛానల్స్ వాళ్ళు అయితే డిబేట్స్ మీద డిబేట్లు పెట్టారు. అతని మీద పోక్సో కేసు అయింది, అరెస్ట్ కూడా చేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్, అందరికీ హ్యాట్స్ ఆఫ్. బట్ ఇంకో ఇన్సిడెంట్, యూనియన్ మినిస్టర్ కొడుకు, అతని మీద కేసు పడింది. 17 సంవత్సరాల అమ్మాయిని పాడు చేశాడు అని న్యూస్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. డీటెయిల్గా మాట్లాడుకుందాం దాని గురించి ఈరోజు వీడియో. బట్ ఈ కేసులో సెలబ్రిటీస్ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ లేవు. డిబేట్స్ పక్కన పెట్టండి, కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే ఇతన్ని విక్టిమ్ లాగా ప్రాజెక్ట్ చేస్తున్నాయి. మరి వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఏదైనా తింటున్నారా అనేది వాళ్ళకి తెలియాలి. బీజేపీ వేర మహిళలు అయితే కళ్ళకు గంతలు కట్టుకున్నారు. ఆడవాళ్ళు అయ్యి ఉండి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే నో అవుట్రీచ్. కొంతమంది అయితే ఐ స్టాండ్ విత్ భగీరథ్ అంట. పొరపాటున అతను ముస్లిం అయింటనా, లవ్ జిహాద్ అని రకరకాల పేర్లు పెట్టి ఇండియా మొత్తం రచ్చరచ్చ చేసేవాళ్ళు. అతను హిందూ కాబట్టి సరిపోయింది. ముస్లిం అయితే ఇంకా వీళ్ళలో అంతా దేశభక్తి వచ్చేది, ఆడబిడ్డ మీద ప్రేమ అన్ని తన్నుకుంటూ వచ్చాయి. నేను ఈ వీడియో చేసే టైంకి ఇంకా అతన్ని అరెస్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు చెప్పండి, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా రియాలిటీలో అమలు అవుతుందా? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గా ఏలూరులో ఒక పాస్టర్ 14 సంవత్సరాల అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేసి కడుపు చేశారంట. వాడి గురించి కూడా వీడియో దీని తర్వాత వస్తుంది. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ముందు ఈ కేసు గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ముందు బండి సంజయ్ కుమార్ గారి గురించి తెలుసుకోవాలి. ఈయన జస్ట్ బీజేపీ లీడర్ మాత్రమే కాదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సో మోదీ గారి క్యాబినెట్ లో యూనియన్ మినిస్టర్. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి యూనియన్ మినిస్టర్ అయ్యారు. అంతకంటే ముందు తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా చాలా కాలం పనిచేశారనమాట. బండి సంజయ్ గారు అగ్రెసివ్ పొలిటికల్ స్టైల్ కి బాగా ఫేమస్. ఆయన మాట తీరు కానివ్వండి, యాక్షన్స్ కానివ్వండి, అన్ని అగ్రెసివ్గా ఉంటాయి. అండ్ ఆడవాళ్ళ సేఫ్టీ గురించి ఆయన పబ్లిక్గా చాలా సార్లు మాట్లాడారు కూడా. ఇంత దుర్మార్గం అండి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే కూడా ఆ క్రిమినల్స్ను కఠినంగా శిక్షించి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరిగితే ఈ విధంగా వివరిస్తామని చెప్పి పోలీసు అధికారులు హెచ్చరించాలి తప్ప క్రిమినల్స్ కాపాడే ప్రదేశే కానిస్టేబుల్ బాధపడుతున్నారు ఇంతమంది. ఒక ఎస్ఐ బాధపడి వచ్చి మాకే సిగ్గు అనిపిస్తుందని డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే చెప్పంటున్నారు. మా అధికారులకు ఇట్లా నీచంగా వివరిస్తున్నారని అని చెప్పంటున్నారు. బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు బండి సంజయ్ గారు. కానీ అలాంటి ఆయన కొడుకు మీద ఈ రోజున ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఎస్, యూనియన్ మినిస్టర్ కొడుకు 17 సంవత్సరాల అమ్మాయిని సెక్షువల్ గా హెరాస్ చేశారని అతని మీద కేసు నమోదైంది. అండ్ ఇప్పటి వరకు అతను అరెస్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఈ కేసు ఓవర్ నైట్ జరిగింది కాదు. ఈ స్టోరీ ఆల్మోస్ట్ 1 year క్రితం మొదలైందనమాట. విక్టిమ్ ఇచ్చిన కంప్లైంట్ అండ్ నమోదైన ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని ఈ కేసును ఒక టైం లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జూన్ 2025లో బండి సంజయ్ గారి కొడుకైన బండి భగీరథ్ 17 సంవత్సరాల మైనర్ ని మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా హైదరాబాద్ లో కలిశాడు. విక్టిమ్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం భగీరథ్ మెల్లిగా విక్టిమ్ తో క్లోజ్ అయ్యి ఆమె అతన్ని బాగా నమ్మేలా చేశాడు. విక్టిమ్ కి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేశాడంట. ఆ తర్వాత కొన్ని నెలల పాటు భగీరథ్ విక్టిమ్ మీద సైకలాజికల్ గా కంట్రోల్ తెచ్చుకున్నాడు. ఆమె ఏం చదవాలి, ఏ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలా వద్దా, ఇలాంటివన్నీ భగీరథ్ డిసైడ్ చేస్తూ ఎమోషనల్ గా ఆమె మీద ప్రెషర్ పెట్టేవాడంట. నవంబర్ 13, 2025 కంప్లైంట్ లో మెన్షన్ చేసిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్ జరిగిన రోజు అనమాట.
అక్యూజ్డ్ భగీరథ్ మైనర్ అయిన విక్టిమ్ ని మొయినాబాద్లో ఉన్న లక్స్చరణ్ ఫార్మ్ స్టేకి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత December 5, 2025న అక్యూజ్డ్ అయిన భగీరథ్ విక్టిమ్ ని తీసుకొని నానక్రమ్ గూడలో ఉన్న గల్ఫ్ వ్యూ అపార్ట్మెంట్స్ కి వెళ్ళాడు. అక్కడ భగీరథ్ తో పాటు అతని ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉన్నారంట. విక్టిమ్ కి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా విక్టిమ్ ని 3 రోజుల పాటు అక్కడే ఉంచాడంట భగీరథ్. ఇంకా ఫైనల్ గా 31 December 2025, 1 January 2026 విక్టిమ్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మోస్ట్ సీరియస్ ఇన్సిడెంట్ జరిగింది ఈ 2 రోజుల్లోనే అంట. విక్టిమ్ ని మొయినాబాద్ లోని అనన్య ఫార్మ్స్ కి తీసుకుని వెళ్ళిన భగీరథ్ ఆమెను ప్రెషర్ చేసి ఆల్కహాల్ తాగించి ఆమె వ్యతిరేకిస్తున్నా కూడా ఇన్అప్రాప్రియేట్ గా విక్టిమ్ ని టచ్ చేశారంట. ఇంకా నెక్స్ట్ January 7, 2026 విక్టిమ్ తో ఉన్న రిలేషన్షిప్ ని భగీరథ్ ఎండ్ చేసేసాడు. అండ్ విక్టిమ్ కి జరిగిన మెంటల్ అండ్ సైకలాజికల్ టార్చర్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోను అని చెప్పేశాడు. దాంతో January 19th and 25th విక్టిమ్ హూ ఈజ్ మైనర్ సెల్ఫ్ చేసుకోవడానికి ట్రై చేసింది, అంటే ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంట. April 21, 2026 భగీరథ్ ఫ్రెండ్ ఒకరు నిర్మల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశాడు. విక్టిమ్ ఎవరైతే ఉందో భగీరథ్ తో పాటు అతని ఫ్రెండ్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తుందని ఈ కంప్లైంట్ లో ఫైల్ చేశారు. 23rd April సంగప్ప అనే ఒక అతను విక్టిమ్ ఫ్యామిలీతో ఒక మీటింగ్ అరేంజ్ చేశారంట. ఈ మీటింగ్ కి యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ కుమార్ గారు కూడా వచ్చారంట. అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ లో కాంప్రమైజ్ అవ్వాలని, లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఉండాలని తమ మీద ప్రెషర్ తెచ్చినట్లు విక్టిమ్ వాళ్ళ మదర్ చెప్పింది. బట్ విక్టిమ్ ఫ్యామిలీ వెనక్కి తగ్గలేదు. May 8, 2026 వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకున్నారు. అయితే భగీరథ్ కూడా ఇదే రోజు విక్టిమ్ ఇంకా అతని ఫ్యామిలీ మీద కేసు పెట్టాడు. సో ఒకే రోజున 2 FIRలు ఫైల్ అయ్యాయి. ఫస్ట్ FIR వచ్చేసి కరీంనగర్ 2 Town పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయింది. కరీంనగర్ అంటే బండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఏరియా అనమాట. సో ఈ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లో విక్టిమ్ మీద హనీ ట్రాపింగ్ కేసు ఫైల్ చేశారు. విక్టిమ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ తనని హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని, అప్పటికే విక్టిమ్ వాళ్ళ ఫాదర్ కి ఆల్రెడీ 50,000 రూపాయలు ఇచ్చేస్తానని భగీరథ్ కంప్లైంట్ లో మెన్షన్ చేశాడు. ఇంకా అదే రోజు నైట్ హైదరాబాద్ లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విక్టిమ్ మదర్ భగీరథ్ మీద చార్జెస్ అండర్ సెక్షన్ 11 and 12 ఆఫ్ ది పోక్సో యాక్ట్ అండ్ సెక్షన్ 74-75 ఆఫ్ BNS ఫర్ కింద కేసు పెట్టి FIR ఫైల్ చేశారు. గురించి మాట్లాడుకునే ముందు బండి భగీరథ్ పెట్టిన హనీ ట్రాపింగ్ కేసు గురించి మాట్లాడుకుందాం, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. భగీరథ్ ఏం చెప్తున్నాడంటే, విక్టిమ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ భగీరథ్ని పెళ్లి చేసుకోమని ప్రెజర్ చేయడం మొదలు పెట్టారంట. భగీరథ్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో విక్టిమ్ ఫ్యామిలీ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. దాంతో భగీరథ్ భయపడి 50,000 రూపాయలు విక్టిమ్ ఫాదర్ కి ఇచ్చారంట. ఇప్పుడు దగ్గరికి వద్దాం. చాలా మంది అబ్బాయి అంటే భగీరథ్ తప్పే కాదు, దీంట్లో అమ్మాయి తప్పు కూడా ఉంది అని అంటుంటున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి గురించి తెలియదని నేను అనుకుంటున్నాను. ఒకసారి గురించి క్లియర్ గా చెప్తాను చూడండి. ఆల్రెడీ దాని మీద ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను. డీప్ గా కావాలంటే ఈ వీడియో చూడండి. సో ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 పిల్లల్ని అంటే అండర్ 18 వాళ్ళని అబ్యూస్, హెరాస్మెంట్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్గా తీసుకొచ్చిన యాక్ట్ ఇది. ఈ లో కన్సెంట్ అనేది అసలు ఇర్రిలవెంట్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే 18 సంవత్సరాల లోపు వాళ్ళు తమంతట తామే సెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొన్నా కూడా అవతల వ్యక్తి మీద పోక్సో కేసు పడుతుంది. అంటే ఒకవేళ భగీరథ్ చెప్పినట్లు విక్టిమ్ ఫ్యామిలీ హనీ ట్రాపింగ్కి దిగినా కూడా ముందు శిక్ష పడేది భగీరథ్కి. అఫ్ కోర్స్ హనీ ట్రాపింగ్ చేసినందుకు విక్టిమ్ ఫ్యామిలీ కూడా శిక్ష పడుతుంది. కానీ భగీరథ్ 17 సంవత్సరాల విక్టిమ్తో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినట్లు కానీ ప్రూవ్ అయితే భగీరథ్కి పోక్సో యాక్ట్ కింద కఠినమైన శిక్ష పడుతుంది యాజ్ పర్ లా. బట్ యూనియన్ మినిస్టర్ కొడుకు కదా, ఇక్కడ సంగతి అయితే నాకు తెలియదు. ఒకవేళ విక్టిమ్ తన కన్సెంట్తోనే భగీరథ్తో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నా కానీ భగీరథ్కి శిక్ష పడుతుంది. ఈ కేసు ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మోదీ గారి విజిట్తో ఇది ఇంకా ఎక్కువ ట్రెండింగ్లోకి వెళ్ళిందనమాట. అయితే కొంతమంది ఈ కేసు గురించి మాట్లాడడానికి చాలా భయపడుతున్నారు. కానీ ఇలాంటి కేసుల గురించి మాట్లాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. నాకు కూడా ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. మీరు కూడా బాధ్యతగా ఉండాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అతను నిజంగా క్రైమ్ చేశాడా లేదా అనేది డిసైడ్ చేయడానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ నేను సోషల్ మీడియాలో తీర్పు ఇవ్వడానికి రాలేదు. నా జాబ్ వాయిస్ రైజ్ చేయడం అండ్ క్వశ్చన్ చేయడం. నాకు రైజ్ అయిన కొన్ని క్వశ్చన్స్ చెప్తాను చూడండి. భగీరథ్ అంటున్నట్టు విక్టిమ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నిజంగా హనీ ట్రాపింగ్ చేసే వాళ్ళైతే కేసు ఫైల్ చేయడానికి ఇంత లేట్ ఎందుకు చేస్తారు? విక్టిమ్ 2 సార్లు హామ్ ఎందుకు చేసుకుంటుంది? అండ్ కాంప్రమైజ్ అవ్వడానికి మీటింగ్స్కి ఎందుకు వెళ్తారు? బ్లాక్మెయిల్ చేసే వాళ్ళైతే 1-2 సార్లు, అది కూడా ఒక 1 month బెదిరించి ఆ తర్వాత FIR ఫైల్ చేస్తారు. బట్ ఇక్కడ ఇంత డిలే జరగడానికి రీజన్ ఏంటి? విక్టిమ్ ఫ్యామిలీని ఇన్ని నెలల పాటు కాంప్రమైజ్ చేయించడానికి ఎవరైనా ప్రెషర్ చేశారా? సెకండ్ క్వశ్చన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకని బండి భగీరథ్ని ఇంకా అరెస్ట్ చేయలేదు?
అఫ్ కోర్స్ ప్రతి పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలి అని లేదు, కానీ ఇక్కడ విక్టిమ్ తన మీద ఫిజికల్ అటాక్ జరిగిందని కేసు ఫైల్ చేసింది. సో ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇది నేననట్లేదు, సీనియర్ హైకోర్టు జడ్జి అంటున్నారు. కేసు ఫైల్ అయిన వెంటనే అక్యూజ్డ్ ని అరెస్ట్ చేసి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ పోక్సో కేసుని టేకప్ చేయాలని సీనియర్ హైకోర్టు జడ్జి అన్నారు. ఇదే కేసు ఒక కామన్ మ్యాన్ మీద రిజిస్టర్ అయి ఉంటే ఇంత డిలే అయ్యేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇదే కేసు ఒక కామన్ మ్యాన్ మీద పడుంటే ఈ పాటికి వాడికి దేహ శుద్ధి అయ్యేది, పోలీస్ స్టేషన్లో ఉండేవాడు. భగీరథ్ తప్పు చేశాడా లేదా అనేది పోలీసులు కోర్టులు డిసైడ్ చేస్తాయి. బట్ పోక్సో కేసు పడిన ఒక సామాన్యుడిని ఎలాగైతే అరెస్ట్ చేస్తారో భగీరథ్ని కూడా అలాగే అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అతను తప్పు చేశాడా లేదా, అతని మీద ఫేక్ కేసు పెట్టారా అనేది ప్రూవ్ చేస్తేనే కదా ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది అమలవుతుంది. కానీ ఇంతసేపు అయినా ఎందుకు అరెస్ట్ చేయలేదు? నెక్స్ట్ బండి సంజయ్ గారి రియాక్షన్. బేటీ బచావ్ బేటీ పడావ్ అంటూ ఆడపిల్లల మంచి గురించి మాట్లాడిన ఆయన తన కొడుకు మీద పడిన కేసు బేస్లెస్ అన్నారు. సరే అయి ఉండొచ్చు, నిజంగానే బేస్లెస్ అయి ఉండొచ్చు, కానీ ఆయన తన రెస్పాన్స్లో బీసీ క్యాస్ట్ని లాగారు. ఒక బీసీ లీడర్ అయిన తన ఎదుగుదలని తట్టుకోలేక ఇలా కావాలని అపోజిషన్ వాళ్ళు కేసులు పెడుతున్నారు అని ఆయన అన్నారు. అసలు ఈ కేసుకి ఆయన బీసీ లీడర్ అవడానికి ఏమైనా సంబంధం ఉందా? విక్టిమ్ ఫ్యామిలీతో కలిసి వాళ్ళని కాంప్రమైజ్ చేయడానికి ప్రెజర్ చేసినప్పుడు ఆయన బీసీ లీడర్ అని మర్చిపోయారా? కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉంటాను, చట్టాన్ని పాటిస్తాను అని ఆయన తానిచ్చిన రెస్పాన్స్లో అన్నారు. మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం తన కొడుకుని అప్పగించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించి నిజమేదో అబద్ధమేదో తేల్చేయాలి కదా. దీంట్లో కులం కార్డు లాగటం ఎందుకు? టు బి ప్రిసైజ్, కొడుకు చేసిన పనికి కులాన్ని షీల్డ్గా పెట్టుకోవటం ఎందుకు? పోలీసులు ఎందుకని ఇంకా భగీరథ్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? నేను ఇందాక ఒక న్యూస్ చూశాను, అతను పరారీలో ఉన్నాడు అని చెప్తున్నారు. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకని కేసుని ముందుకు తీసుకుని వెళ్ళట్లేదు? మేబీ భగీరథ్ పెట్టిన హనీ ట్రాపింగ్ కేసే నిజమై ఉండొచ్చేమో. సో ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోతుంది కదా, ఎందుకని ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు? కామన్ మ్యాన్ అయితే తప్పు చేశాడు అని అనుమానం వచ్చినా కేసు ఫైల్ అయిపోతుంది. కానీ విక్టిమ్ ఇక్కడ క్లియర్గా తనకి జరిగినవన్నీ చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా ఎటువంటి యాక్షన్ లేదు. బట్ నేను వీడియో చేస్తున్న టైంకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చినట్టు న్యూస్ వచ్చింది. సో మేబీ ఈ వీడియో పోస్ట్ అయ్యే టైంకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారేమో. అండ్ బండి సంజయ్ గారి కొడుకు భగీరథ్ బిహేవియర్ గురించి కూడా ఈ కేసు తర్వాత బాగా వైరల్ అయింది. అతను ఎవరినో కొడుతున్న వీడియోలు ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. బేసిక్గా పొలిటీషియన్ పిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. మనల్ని ఎవరు ఏం చేయలేరు అనే ఒక ధైర్యం ఉంటుంది. మన చట్టాలు కూడా వాళ్ళకి ఫేవర్ గానే చేస్తాయి అనుకోండి, అది వేరే విషయం. ఇన్ఫాక్ట్ భగీరథ్ విక్టిమ్ తో చేసిన చాట్లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అవి వాళ్ళ పర్సనల్ కాబట్టి ఇక్కడ నేను డిస్ప్లే చేయట్లేదు. ఈ చాట్ ని ఎవరు లీక్ చేశారు అనేది క్లారిటీ లేదు. చాట్ లో మాత్రం భగీరథ్ విక్టిమ్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ చాట్స్ లో అండ్ లీక్ అయిన కొన్ని వీడియోస్ లో విక్టిమ్ భగీరథ్ తో తన ఇష్టంతోనే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పోక్సోలో మైనర్ ఇష్టం అనేది పని చేయదు. అండర్ 18% కన్సెంట్ అనేది పోక్సోలో ఇర్రిలవెంట్ అనమాట. ఆ అమ్మాయి వచ్చి నన్ను ఏమైనా చేయని పిలిచినా నువ్వు వెళ్ళి చేసావంటే ఖతం అయిపోయినట్టే, కేసేసి లోపల చేస్తారు. సో ఇక్కడ కన్సెంట్ అనేది ఇర్రిలవెంట్, పని చేయదు. ఇప్పుడు ఈ కేసు సరౌండింగ్స్లో జరుగుతున్న డర్టీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. మోదీ గారి తెలంగాణ ర్యాలీకి ముందు బండి సంజయ్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఇలాంటి పొలిటికల్ కాన్స్పిరసీని క్రియేట్ చేశారని బీజేపీ చెప్తుంది. తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది అని అంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ దీన్ని బీజేపీ మీద అటాక్ చేయడానికి వాడుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మోరల్ క్వశ్చన్స్ అడుగుతూ బండి సంజయ్ గారిని రిజైన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ రెండు పార్టీలు చేయకుండా పక్కన పెట్టిన అసలైన పని ఒకటి ఉంది. అదే 17 సంవత్సరాల అమ్మాయిని ప్రొటెక్ట్ చేయటం. తెలంగాణలో కాంగ్రెస్ పవర్లో ఉంది. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి దగ్గర హోమ్ పోర్ట్ఫోలియో ఉంది. ఒకవేళ కాంగ్రెస్కి నిజంగా జస్టిస్ మీద ప్రేమ ఉంటే ఎఫ్ఐఆర్ తర్వాత 24 గంటల్లోనే భగీరథ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ చేయలేదు. ఎందుకంటే ఆయన్ని అరెస్ట్ చేస్తే సెంటర్తో ఒక పెద్ద పొలిటికల్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే తమ సొంత లీడర్ కొడుకుని చట్టానికి కోఆపరేట్ చేయమని అడగాల్సింది పోయి పిఆర్ మేనేజింగ్లో బిజీగా ఉంది. దీన్ని ఒక కాన్స్పిరసీ థియరీ లాగా చూపించడానికి తెగ ట్రై చేస్తున్నారు. అతను అరెస్ట్ అవ్వకుండా సేవ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఈ రెండు పార్టీలు ఆ మైనర్ గాల్ని, ఆమె ట్రామాని, ఆమె 2 సార్లు చేసిన అటెంప్ట్స్ ని, నాశనమైన ఆమె మెంటల్ హెల్త్ ని జస్ట్ ఒక పొలిటికల్ ఎమ్యునిషన్ లాగా వాడుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు జరుగుతున్నది అసలైన క్రైమ్. నేను చాలా క్లియర్ గా డైరెక్ట్ గా చెప్తాను. ఒకటి, భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక సీనియర్ హైకోర్టు జడ్జ్ ఈ విషయాన్ని అప్పుడే చెప్పాడు. లా చాలా క్లియర్ గా ఉంది. ఎప్పుడైతే
పోక్సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుందో కన్ఫర్మ్గా అక్యూజ్డ్ని అరెస్ట్ చేయాలి. అతని పొలిటికల్ కనెక్షన్స్తో దీనికి సంబంధం లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ ఇన్వెస్టిగేషన్ ఒక న్యూట్రల్ ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయాలి. భగీరథ్ వాళ్ళ నాన్న మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్గా ఉన్నారు. అండ్ స్టేట్ హోమ్ మినిస్టర్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అతనికి పొలిటికల్ రైవల్గా ఉన్నారు. సో ఈ రెండు ఏజెన్సీస్ కూడా కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక కోర్టు మానిటర్ సిట్ మాత్రమే నిజాన్ని బయటకు తీసుకొని వస్తుంది. అండ్ మూడోది వచ్చేసి ఆ సర్వైవర్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆమె ఆల్రెడీ 2 సార్లు హామ్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఆమె ఒక మైనర్. ఆమెకి వెంటనే సైకలాజికల్ సపోర్ట్ అండ్ స్టేట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. అంతేకాని మీడియాకి ఎక్స్పోజ్ చేయటం లేదా పొలిటికల్ ఎక్స్ప్లాయిటేషన్ లాంటివి చేయకూడదు. అండ్ ఫోర్త్ వన్, ఆ హనీ ట్రాప్ కౌంటర్ కంప్లైంట్ని ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకవేళ ఎక్స్టార్షన్కి సంబంధించిన నిజమైన ఎవిడెన్స్ ఉంటే అది బయటికి రావాలి. అంతేకాని ఒక అసాల్ట్ విక్టిమ్ని సైలెన్స్ చేయడానికి లేదా భయపెట్టడానికి కౌంటర్ కంప్లైంట్ని యూజ్ చేయకూడదు. అండ్ ఫిఫ్త్ వన్, ఏప్రిల్ 23 జరిగిన ఆ మీటింగ్ గురించి బండి సంజయ్ కుమార్ గారు పబ్లిక్గా ఆన్సర్ చేయాలి. ఆయన అక్కడ ఉన్నారా లేదా, అక్కడ అసలు ఏం మాట్లాడారు, అండ్ విక్టిమ్ ఫ్యామిలీని ఏమైనా ప్రెషర్ చేశారా లేదా అనేది క్లారిటీగా చెప్పాలి. ఈ దేశానికి ఆర్టికల్ 14 ఉంది, పోక్సో ఉంది, సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది. పవర్లో ఉన్నా సరే అక్యూజ్డ్కి ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని చాలా క్లియర్గా చెప్పింది. లాస్ ఎప్పుడైనా సరే లాస్గానే ఉండాలి. అది కరీంనగర్లో ఉన్న ఒక పూర్ ఆటో డ్రైవర్కైనా సరే, హోమ్ మినిస్టర్ కొడుకైనా సరే. ఒక డెమోక్రసీ స్ట్రెంగ్త్ అనేది పార్లమెంట్ బిల్డింగ్తోనే లేదా మిసైల్ టెస్టులతోనే మెజర్ చేయలేరు. అది ఆ కంట్రీ తన వీకెస్ట్ సిటిజన్కి ఎలా న్యాయం చేస్తుంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ 17 సంవత్సరాల అమ్మాయి ఎవరి నేమ్ అయితే మనం చెప్పట్లేదు, ఎవరైతే తన లైఫ్ని ఎండ్ చేసుకోవాలి అని 2 times అటెంప్ట్ చేసిందో ఆ అమ్మాయికి ఖచ్చితంగా జస్టిస్ జరగాలి. పాలిటిక్స్ కాదు, ప్రెస్ కాన్ఫరెన్స్లు కాదు, పార్టీ వెల్ఫేర్లు అసలు కాదు. ఆమెకి లా అనేది కన్ఫర్మ్గా ఎలా పనిచేయాలో అలాగే పనిచేయాలి. ఒకవేళ ఇది హనీ ట్రాప్ అని ప్రూవ్ అయితే ఆ ఫ్యామిలీకి చట్ట ప్రకారం శిక్ష పడాలి. ఇలాంటి ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అండ్ ఈ టాపిక్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో మంచి చోట మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.